అంటే బ్రీఫ్గా వీటిల్లో మనకు ఆ ఎక్స్పెండిచర్లో కనిపించేటువంటివి మేజర్గా థర్డ్ డే రిట్రీట్ అనేటువంటిది జరిగిందండి. దానికి 19,850 రూపాయలు. ఎందుకంటే ఎన్వి అవన్నీ కూడా అరేంజ్ చేసి పిల్లలకి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అలాగే మధు స్వరూప్ గారు ఇచ్చినటువంటి 27,731 అదొకటి. రెండోది ఈ బీబీఎస్ కండక్ట్ చేయడానికి మెటీరియల్ బుక్స్ అవి రప్పించామండి గుంటూరు నుంచి. దానికి సంబంధించి 11,938 రూపాయలు. కాబట్టి మొత్తం ఎక్స్పెండిచర్ అంటే మిగిలినటువంటివన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చదవటానికి టైం లేదు. కాబట్టి వీటికి సంబంధించి మొత్తం ఎక్స్పెండిచర్ ఎంతంటే 1,13,739 రూపీస్. అంటే 1,13,739 రూపాయలు. కాబట్టి దీనిలో నుంచి మనకి వీళ్ళు కాంట్రిబ్యూట్ చేసినటువంటి ప్రైజెస్ కానీ తర్వాత మిగిలిన వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినటువంటి అమౌంట్ 77,731. మిగిలినటువంటివి చర్చి స్పాన్సర్ చేస్తుందని మీ అందరికి కూడా తెలియజేస్తాను. కాబట్టి ఈ సందర్భంగా వీబీఎస్లో పార్టిసిపేట్ చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే టీచర్సు, తర్వాత వాలంటీర్సు, తర్వాత డివోషన్ తీసుకున్నటువంటి వాళ్ళు, ఇంకా చాలా రకాలుగా, అలాగే ఇంకా చాలా రకాలు చాలామంది ఈ యొక్క వీబీఎస్ ప్రోగ్రాంలో హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా. అలాగే చిన్నపిల్లలకు, తర్వాత ముఖ్యంగా పేరెంట్స్ ఎంతో సహకరించి, ఎందుకంటే వాళ్ళ యొక్క పిల్లల్ని పంపటంలో సహకరించారు. కాబట్టి అలాగే ప్యారిష్ కమిటీ కానీ, కౌన్సిల్ కానీ, ట్రెజరర్ కానీ అలాగే పాస్టర్ గారికి, అసిస్టెంట్ పాస్టర్ గారికి, అందరికి కూడా మరి ఒకసారి ప్రభు పేరట సంఘపక్షంగా అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సెక్రటరీ గారికి వారు మనకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీబీఎస్ ప్రోగ్రాం బట్టి వారికి మా హృదయపూర్వక శుభాలు అందిస్తూ ఉన్నాము. 30వ తారీఖున వీబీఎస్ ఫైనల్ డే ఫంక్షన్ కండక్ట్ చేయబడింది. అనేక మంది పాలు పొందారు. అందును బట్టి వారికి, అలాగే మరొకసారి వీబీఎస్ కొరకు ప్రార్థించిన, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. యథావిధిగా మన ఆరాధనలు ఆదివారం ఉదయం 8:30 గంటలకు తెలుగు ఆరాధన, సాయంకాలం 6:30 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన జరిపించబడును. ఈ రోజు నుండి మళ్ళా తిరిగి సాయంకాలం ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది అని తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మన మధ్య ఉన్నటువంటి ఇద్దరు పెద్దయ్య గారు, రెవరెండ్స్ రిటైర్డ్ అయినటువంటి అభిషిక్తులు ఉన్నారు. రెవరెండ్ జోయల్ అయ్య గారు, అమ్మగారు మన మధ్య ఉన్నారు. వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ మీ ప్రజెన్స్ని మేము రికగ్నైజ్ చేస్తూ ఉన్నాం. అలాగే రెవరెండ్ ఎస్ఆర్టి ప్రభాకర్ అయ్య గారు, అమ్మగారు కూడా మన మధ్య కొన్ని వారాల నుండి ఉంటూ ఉన్నారు. వారి యొక్క ప్రజెన్స్ని కూడా మరి సంఘం మేమందరం కూడా రికగ్నైజ్ చేస్తూ వారిని గౌరవిస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైనా క్రొత్త వారు వచ్చినట్లయితే వారికి కూడా నోబుల్ మిషనరీ సంఘపక్షంగా మా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క నెక్స్ట్ మనకు బైబిల్ ఎగ్జామినేషన్కు పుస్తకాన్ని నేను పోయిన వారం అనౌన్స్ చేశాను, లేవీకాండము. కానీ కొన్ని కారణాల చేత దాన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. లేవీకాండం కాకుండా ద్వితీయోపదేశకాండం చదవండి. మరి వారం రోజులు అయిపోయింది కదండి, మేము చదివేశాం కదా, మరలా మీరు మారిస్తే ఎలా అంటారు కదా. ఖచ్చితంగా అంటారు. అందుచేత ఒక వారాన్ని పొడిగిస్తున్నాం. 1వ తారీఖు
జూన్ 1వ తారీఖున ఎగ్జామ్ పెడతాం. కాబట్టి ఈ 4 వారాలు చదవాలని మనం చేస్తున్నాం. కన్ఫర్మేషన్స్, నిర్ధారణలు జూన్ 8వ తారీఖున మన ఆలయంలో ఏర్పాటు చేయబడినవి. ఆ రోజు పెంతెకోస్తు పండుగ కాబట్టి ఆ రోజు మన బిషప్ తండ్రి గారు వచ్చి నిర్ధారణ కార్యక్రమాన్ని జరిగిస్తారు. కాబట్టి ఈలోపు నిర్ధారణ పొందేటటువంటి వారు మనం చాలా సిద్ధపడాల్సి ఉంది. పోయిన వారం ప్రారంభించాం క్లాసెస్ని. తిరిగి మళ్ళీ ఈరోజు సాయంకాలం 5 గంటలకి ఈ నిర్ధారణ తీసుకోవాలనుకున్నవారు, బాప్తిస్మములు తీసుకోవాలనుకున్నవారు సాయంకాలం 5 గంటలకి ఆలయంలోనికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. తర్వాత కొంతమంది పెద్దవారు బాప్తీసాలు కావాలని అడుగుతున్నారు. అట్టి వారికి మనకు బాప్తీసం ట్యాంక్ ఉందండి బాప్తీసం ఇవ్వడానికి. దాంట్లో ముంచుడు బాప్తీసం ఇవ్వడానికి ఏర్పాటు చేయబడింది. అది ఎప్పుడంటే ఈ నెల 25వ తారీఖు 4వ ఆదివారం, ఈ నెల 25వ తారీఖు 4వ ఆదివారం ఆరాధన అయిన వెంటనే, ఆ రోజు ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ చేశాం కాబట్టి ఆరాధన అయిన వెంటనే ఎవరైతే బాప్తీసాలు తీసుకోవాలని ఆశపడుతున్నారో వారు కూడా సాయంకాలం 5 గంటలకి వచ్చినట్లయితే వారిని కూడా మేము సిద్ధం చేస్తాం. ఆ రోజు బాప్తీసాలు ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధన అయిపోయిన తర్వాత మరి మనకు డ్రింక్స్ ఏర్పాటు చేయబడినవి. జ్యూసు నెల్సన్ పాల్ బాబు గారు వారి ఫ్యామిలీ తరపున మనకు డ్రింక్స్ ఏర్పాటు చేశారు. వారి గ్రాండ్ చైల్డ్ని పేరు అనౌన్స్ చేసే సందర్భంలో వారు ఏర్పాటు చేశారు. ఆ కుటుంబానికి మా శుభాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. వచ్చే శనివారం మనకు సెకండ్ సాటర్డే, వచ్చే శనివారం 10వ తారీఖున 2వ శనివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చైన్ ప్రేయర్స్ కండక్ట్ చేయబడతాయి. యథావిధిగా ఇంతకుముందు మీరు చైన్ ప్రేయర్స్లో పాల్పొందారు. అదే టైమింగ్స్లో మరి మీ పేర్లు అనౌన్స్ చేయడం జరుగుద్ది. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే తెలియచేయండి. కాబట్టి దాని కొరకు చైన్ ప్రేయర్స్లో పాల్పొందాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. పోయిన ఆదివారం అర్పించబడిన కానుకలు 34,520 రూపాయలు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మన మధ్య రెవరెండ్ కె కమల్ సుధాకర్ అయ్య గారు ఉన్నారు. వారు ఈరోజు మన మధ్యకు రావడం జరిగింది. వారిని గురించినటువంటి ఒక లెటర్ చదువుతా. ఆ లెటర్ చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ లెటర్ ఫ్రమ్ అవర్ బిషప్ తండ్రి గారు, రెవరెండ్ కె కమల్ సుధాకర్, ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ CSI Christ Church Kudivada, has been transferred and posted as presbyter at CSI Noble Missionary Church, Machilipatnam, in the place of Reverend Deacon Chinnam Rajaratnam. This order will come into force with immediate effect, as Reverend K. Kamal Sudhakar is directed to join and report compliance to the undersigned, that is our Bishop Tandri garu. ఇది చాలా వరకు మీకు అర్థమైంది. కొన్ని పరిస్థితులకు బట్టి కమల్ సుధాకర్ అయ్య గారు గుడివాడలో వారు గత 4 సంవత్సరాలుగా వారు పనిచేస్తూ ఉన్నారు. అంతకుముందు కూడా వారు పెద్ద పెద్ద సంఘాల్లోనే వారు పనిచేశారు. మేము ఇద్దరం కూడా ఒకేసారి ఆర్డినేషన్ తీసుకోవడం జరిగింది. బోత్ ఆర్ సేమ్ బ్యాచ్. మరి ఒకేసారి మేము ఈ అభిషిక్త పరిచర్యలో ప్రవేశించాం. వారికి ఇవ్వవలసినటువంటి ప్లేసు కొంచెం ఆలస్యమైంది. ఒక కొద్ది నెలలు ఆలస్యం అవుతుంది. మరి కొంతమంది రిటైర్మెంట్ ఉన్నారు. ఆ రిటైర్ అయినటువంటి వాటిలో అడ్జస్ట్ చేయడానికి కొద్ది నెలలు మరి ఆగవలసి వచ్చింది. ఆ సందర్భంలో మరి బిషప్ తండ్రి గారు రిక్వెస్ట్ చేసి మరి
మీ దగ్గర ఉంచండి, కొద్ది నెలలు అడ్జస్ట్ అవ్వండి వారు నోబుల్ మిషనరీ చర్చ్కి వారిని ప్రెస్బిటర్గా మరి ఉంచడం జరిగింది. మరి మీరు వెళ్ళిపోతున్నారా నన్ను అడుగుతారు కదా, నేనుంటా, నాతో పాటు వారు కూడా ఉంటారు. సహా కాపరిగా వారు నాతో పాటు ఉంటారు. కాబట్టి మరి ఈ విషయాన్ని నేను అంటే రాత్రి ఈ ఆర్డర్ సడన్గా వచ్చింది. వెంటనే నేను కమిటీ సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి తెలియచేశాను. తర్వాత కమిటీ మెంబర్స్కి తెలియచేశారు. ఇప్పుడు మీ అందరికి కూడా తెలియచేస్తూ ఉన్నాం. కొద్ది నెలలు రెవరెండ్ కమల్ సుధాకర్ అయ్య గారు నాతో పాటు వారు కూడా ఇక్కడ ప్రెసిబిటర్గా ఉంటారని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మ్యాంగోస్ వారు పంపించారు. అవి వేలం వేయబడతాయని కూడా తెలియచేస్తూ ఉన్నాం. మిస్టర్ ఎంజే సుధాకర్ గారు, శ్రీ ఎంజే సుభాకర్ గారు, వైస్ ప్రిన్సిపాల్ నోబెల్ కాలేజ్, వారు మన సంఘానికి 2 వారాల నుండి